ఈ ఉదయకాలమునకు దేవుని వాక్యంలో నుంచి హోషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. హోషియా 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి దేవుడు చెప్తున్నాడు, దేవుని యొద్దకు మనము జ్ఞానము సంపాదించుకున్నటకు, మరి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు మనము ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. మరి వాక్యం చెప్తుంది, ఉదయకాలంలో తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తాడట. కాబట్టి ఆయనను మనము అనుసరించుటకు లేదా ఆయనను వెంబడించుటకు శ్రేష్టమైన సమయం ఎప్పుడు? ఉదయకాలం. ఉదయకాలమున నువ్వు దేవుని సన్నిధిలో చేరువాడిగా, దేవుని యొద్దకు వచ్చి తన జ్ఞానమును పొందుకుని వాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాలమున ఆయనను మనం ఎదుర్కోవాలట. ఉదయకాలమున ఆయన తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయిస్తాడు. ఉదయకాలమున ఆయన తప్పక వస్తాడట, తప్పక. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఉదయకాలమున ప్రభువుని వెతుకువారిగా ఉండాలి. చాలామంది ఉదయకాలమున దేవుని వెతికే అనుభవాన్ని కలిగి ఉండరు. చాలామంది మరి ప్రభు సన్నిధిని ఉదయకాలమున లేచి కనిపెట్టాలనేటువంటి అనుభవాన్ని అలవర్చుకోరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఉదయకాలమున వారి జీవితాలు మార్చుకొని ప్రభువుని వెతకదాము, ప్రభు యొద్దకు నడుద్దాం, మరి ప్రభు యొక్క జ్ఞానమును పొందుకుందాం. ప్రభువు నడిపించే మార్గంలో మనం నడిచేందుకు ఉదయకాలం దేవుని ఎదుకు రావాలి అనే ఒక అలవాటు రోజు రోజుకి మరి దేవుని బిడ్డల్లో కరువైపోతుంది. మరి కీర్తనకారుడు 88వ కీర్తనలో చెప్తాడు, 88వ కీర్తన 13వ వచనం, యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కాబట్టి ఉదయకాలంలో నేను ఏమి దేవుని ఎదుర్కొంటుందంట? నా ప్రార్థన. నా ప్రార్థనతో నేను నిన్ను ఎదుర్కొంటాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తప్పక ఉదయకాలమున ప్రభువు మనలను దర్శించడానికి వస్తాడు. ప్రభువు మనతో మాట్లాడడానికి వస్తాడు. నీవు దేవునితో మాట్లాడగలిగే అతి శ్రేష్టమైన సమయం ఏంటంటే ఉదయకాలం. ఉదయకాలంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత సమయములో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడడము అలవర్చుకోవాలి. అప్పుడే దేవుడు ఆ దినమునకు కావలసిన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఆ దినమంతా నువ్వు చేయవలసినటువంటి ప్రతి పనికి కావలసిన ఆత్మీయ బలాన్ని, శారీరకమైన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి నిర్గమకాండము 16వ అధ్యాయంలోకి మనం వెళ్తే, నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో మోషే చెప్తున్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఎప్పుడు దేవుని మహిమను చూస్తారంట? ఉదయకాలమునే మీరు దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమకరమైన కార్యాలు మనము చూసే అతి శ్రేష్టమైన సమయం ఏంటంటే ఉదయకాల సమయం. ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నాకు సమయం ఉంటే ప్రార్థన చేస్తానంటే దేవుని మహిమను మనం చూడలేము, దేవుని కార్యాలు మనం అనుభవించలేము. కొంతమంది జీవితాలు అస్తవ్యస్తంగా, సమాధానం లేని జీవితాలుగా, వాళ్ళ జీవితాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో వెలితి, ఏదో
కోల్పోయినటువంటి జీవితం. మరి 4 అడుగులు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తుంటాయంటే ఉదయకాలమున ప్రభువుతో గడిపే అనుభవం ఉండదు కాబట్టి. ఉదయకాలమున మనం దేవుని వెతకాలి. ఇక్కడ మోషే చెప్తున్నాడు, ఉదయకాలమున మీరు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉదయకాలం లేచి దేవుని మహిమను చూడగలుగుతున్నారు? మరి అనుదినం దేవుని మహిమను చూసే అనుభవం ఉందా? దేవునితో మాట్లాడతాను లేదా మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి నీలో ఉందా? అట్టి ఆసక్తి ఉన్న వాళ్ళకి దేవుడు తన మహిమ కార్యాలు, మహిమకరమైన క్రియలు చేస్తాడు. అప్పుడు ఆ రోజు నీ జీవితము జయ జీవితంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. చూడండి, వీళ్ళు ఉదయకాలమున దేవుని మహిమను వాళ్ళు ఎలా చూస్తున్నారు? మరి దేవుడు చెప్తున్నాడు ఆ 16వ అధ్యాయము 4వ వచనంలో, ఇదిగో నేను యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని కుమ్మరించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలను. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రతిరోజు నేను నా మహిమను ఎలా చూపిస్తాను అంటే ఆకాశము నుండి నేను వారికి ఆహారాన్ని కురిపించబోతున్నాను. ఆ ఆహారం కూడా వీరు నన్ను సరిగా అనుసరించి నడుతురో లేదో అని పరీక్షించినట్లు ఏనాటి భత్యము ఆ రోజు కూర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దాని అర్థం ఏంటంటే ప్రతి ఉదయము కూడా నిద్ర లేచి మొట్టమొదట నా ఎద్దకు రావాలి. ఈ రోజుకు కావలసిన ఆశీర్వాదం, ఈ రోజుకు కావలసిన ఆహారం నువ్వు ఈరోజు కూర్చుకోవాలి. మళ్ళా రేపు ఉదయాన్నే లేచి మళ్ళా నా దగ్గరకు రావాల్సిందే. హల్లెలూయా. మరి చాలామంది ఎలా ఉంటారంటే, ఈరోజు అతి కష్టపడి లేచాను, ఈరోజు నేను ప్రార్థన చేశాను, ఇంకా ఇంకో 4 రోజులు రెస్ట్, ఒక 4 రోజులు ప్రార్థన జీవితం పక్కన పెట్టి మళ్ళా ఒక కష్టం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఒక ప్రార్థన, ఒక ప్రయత్నం. ఎంతకాలం ముందుకు వెనక్కి పోతూ ఉంటారు. నీ జీవితంలో అనుదినం ఉదయకాలమున దేవుని కలిసే అనుభవం కావాలి. దేవుడు అందుకే చెప్తున్నాడు, ప్రతిరోజు ఏ దినానికి కావాల్సింది నువ్వు ఆ రోజు ఉదయాన్నే లేచి కూర్చుకోవాలి. ఈ దినమునకు కావలసిన ఆశీర్వాదము ఈరోజు ఉదయాన్నే నువ్వు లేచి దేవుని దగ్గర గడిపినప్పుడే నీకు దొరుకుతుంది. నిన్న నేను గడిపాను, ఈరోజు నేను గడపలేకపోతున్నా, కాబట్టి నిన్నటి నుంచి ఆ ఆశీర్వాదం ఈరోజు కూడా కొనసాగాలంటే నిన్న చేసుకున్న కూరలు ఈరోజు తిన్నట్టు ఉంటుంది. నిన్న చేసుకున్న అన్నం, పాసిపోయిన అన్నము, నిన్న చేసుకున్న పాసిపోయిన వంటలు ఈరోజు తింటే ఎట్టుంటుంది? కంపు కొడతాయి. ఏ రోజుకి ఆ రోజు నీకు దేవునితో అనుభవం అనేది ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు దేవుని మహిమను నువ్వు చూడగలగాలి. ఆ మహిమ నీ ముఖం మీద ప్రకాశించాలి. దేవుని మహిమతో నింపబడిన వాళ్ళు వారి జీవితము ప్రకాశవంతముగా, వారి ముఖములు తేజస్సుతో నింపబడి దేవుని సమాధానం వారికి తోడుగా ఉంటుంది. అది ప్రతి ఉదయకాలం మనం అనుభవించాలి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏ రోజుకి ఆ రోజుకి మీరు ఉదయాన్నే లేచి భత్యము సమకూర్చుకోవాలి. మీ కొరకు పరలోకం నుంచి నేను ఆహారం కురిపిస్తాను, పరలోకం నుంచి నీ మీద నేను ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. కానీ ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజుకే. ఈరోజు నేను ప్రార్థన చేశాను కాబట్టి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఉదయం లేస్తానంటే కుదరదు. నీకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నువ్వు నీ పనికి ఏ విధంగా ఉద్యోగానికి సమయానికి బరిగిస్తుంటావో, నీ యొక్క పనులు చేసుకోవడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి లేచి పరిగిస్తావో, అదేవిధంగా దానికి మించి నువ్వు ఉదయకాలంలో నేను దేవుని సన్నిధిలోకి రాకపోతే ఈరోజు నేను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ నేను కోల్పోతాను అనే ఒక భయం మనలో ఉండాలి. ఈరోజు నాకు దేవుడు కుమ్మరించబోతున్నటువంటి ఆ మన్నాను పొందుకోలేను, దేవునితో మాట్లాడి ఆ మహిమతో నేను నింపబడలేను.
కాబట్టి నేను ఉదయకాలమున లేచి మోకరిల్లాలి, ప్రార్థించాలి. ఎంత అలిసిపోయినా, ఎంత నీరసంగా ఉన్నా, ఎంత కష్టం ఉన్నా నిన్ను నీ బలహీనతలను సరిచేస్తాడు. సొమ్మసిలిన వారిని బలపరిచే దేవుడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలో కనుక ఎంత బలహీనత అయినా నువ్వు కూర్చుంటే నీకు దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు, నీకు ఒక విడుదల ఇస్తాడు, స్వస్థతనిస్తాడు. దేవుని యొద్ద విడుదల పొందుకోకుండా మనం ఆ దినాన్ని ఆలస్యంగా ప్రారంభించుకొని, ఆలస్యంగా లేచి, ఆలస్యంగా నా జీవితంలో నేను ఎప్పుడు ఏది మార్చుకునే విధంగా వెళ్తుంటే దినదినానికి నువ్వు బలహీనుడిగా మారిపోతూనే ఉంటావు. ఏ దినానికి కావాల్సింది ఆ దినం కూర్చుకోమని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే చూడండి, 16వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 16:12. సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమని. చూసారా, ఉదయమున ఏమవుతుందంట? దేవుడిచ్చే జీవాహారంతో మనకు తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎంత వేదనగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా నిన్న దినమంతా గడిచినా కూడా ఉదయము నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నీకు దొరికేది ఏం తెలిసిన? తృప్తి. చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాళ్ళ జీవితాల్లో తృప్తి అనేది ఉండదు. తృప్తి అంటే ఏంటి? నిండినటువంటి సమస్తము అనేటువంటి సమృద్ధి, లేకపోతే దేవుని దగ్గర ఉన్నటువంటి నిజమైన సమాధానం, సంతృప్తి. దేవుడు అంటున్నాడు, ఉదయకాలంలో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. దేవుని సన్నిధిలోనే నీకు సంతృప్తి. నీకు ఏ విధమైన వేదన, దుఃఖం ఉన్నా కూడా అవన్నిటిని దేవుడు తొలగించి ఉదయాన్నే నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఉదయమున మీరు తృప్తి పొందుదురు, ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీరేం తెలుసుకుంటారు? నేనే దేవుణ్ణని తెలుసుకుంటారు. దేవుణ్ణని తెలుసుకుని జీవిస్తున్నారా? చాలామంది దేవునితో సహవాసం లేకుండా దేవునికి అవమానకరమైన బిడ్డలుగా జీవిస్తుంటారు. ఎందుకని? వాళ్ళు దేవునితో గడిపే ఆ తృప్తి వాళ్ళ జీవితాల్లో లేదు. దేవునితో ఉండేటువంటి ఐక్యత వారికి లేదు. దేవుని అర్థం చేసుకునే జీవితాలు జీవించరు. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ తృప్తి లే. వాళ్ళ మోకాలు వేలాడేసుకొని ఉంటారు. జీవితం అంతా నష్టపోయిన వాళ్ళలాగా, కష్టపడిన వాళ్ళలాగా, మోసపోయిన వాళ్ళలాగా రకరకాల మొఖాలతో మనిషి మొహాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఉదయాన్నే దేవునితో గడపరు కదా. దేవునితో గడపనందువల్ల వాళ్ళ జీవితంలో ఎంత సంపాదిస్తున్నా తృప్తిలే, ఎంతమంది చుట్టూ ఉన్నా తృప్తిలే, ఎంతగా దేవుడు దీవిస్తున్నా సంతృప్తిలే. ఎందుకంటే ప్రతిరోజు నీకు దేవునితో సహవాసం ఉండాలి. ప్రతి ఉదయం ఈ దినమునకు నువ్వు దేవునితో గడిపినప్పుడు ఈ రోజుకి నీకు ఒక తృప్తి, సంతృప్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే, ఇది తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించిన ఏమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడును తన కుటుంబంలోని తలకు ఒక్కడు ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే చెప్తున్నాడు, మీ కుటుంబం అంతటి కొరకు దేవుడిచ్చి ఆహారాన్ని కూర్చుకోవాలి. కాబట్టి నేను ఒక్కడిని లేచి ప్రార్థన చేస్తాను, దేవా మా కుటుంబం అంతటిని ఆశీర్వదించు కాదు. దేవుడు అంటున్నాడు, కుటుంబం అంతా, నీ కుటుంబం అంతా, కుటుంబం మొత్తానికి కావలసిన ఆశీర్వాదం కావాలంటే నీ కుటుంబం అంతా కనబడాలి దేవుని సన్నిధిలో. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నీ కుటుంబముగా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. ఉదయాన్నే లేచి ఎలా ఉదయాన్నే లేచి నువ్వు దేవుని దీవెన పొందుకుంటున్నావు?
కొంతమంది ఫోన్లు ఆన్ చేసేసి లేదా ఈ వాక్యం వింటూ పడి నిద్రపోతుంటారు. దేనికోసం? నీ జీవితం మారేందుకు ఈ వాక్యం పని చేయాలి. నీ జీవితంలో ఈరోజు దేవుడు నాతో మాట్లాడినందువల్ల ఈ విధంగా నేను మార్చుకున్నాను, నా జీవితం ఇట్లా మారింది అని చెప్పే సాక్ష్యం ఎప్పుడైనా చెప్పగలిగేవా? నా కుటుంబంలో ఇటువంటి మార్పు వచ్చింది, మేము కుటుంబంగా ఉదయం లేయగలుగుతున్నాం, కుటుంబంగా మా అందరికీ ఏది అవసరమో ఆశీర్వాదం ఉదయాన్నే మేము దేవుని దగ్గర పొందుకుంటున్నాం. ప్రతి ఉదయకాలం కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరుగుతుంది. ఎప్పుడైనా చేస్తున్నారా? ప్రతిరోజు రాత్రి సెల్ ఫోన్ ప్రార్థనలు జరుగుతాయి. ఎన్ని గంటల వరకు? రాత్రి 12, 1, 2 గంటల వరకు కూడా సెల్ ఫోన్ ప్రార్థనలు. ఏ ప్రార్థనలు? ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబు, ఇంకా కొత్త ట్యూబులు ఉన్నా కూడా ఆ ట్యూబుల్లో కూడా వెళ్ళిపోయేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు రాత్రుల్లో. ఇంకా ఉదయకాలంలో లేచి ఇది దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎప్పుడు దేవుని దీవెనలు నువ్వు పొందుకుంటావు? కుటుంబం అంతటికి దేవుడు కూర్చుకోమంటున్నాడు, నీకొక్కదానికి కాదు. నువ్వు ఒక్కదానివి లేచావంటే నీకొక్కడికే ఆశీర్వాదం. నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని దగ్గర కనపడుతున్నారా? ఒకరోజు వాళ్ళు కనపడలేదంటే ఈరోజు ఆశీర్వాదాలు పోయినాయి వాళ్ళకి. 2 రోజులు కనపడలేదా 2 రోజులు ఆశీర్వాదాలు పోయినాయి. కుటుంబముగా దేవుని సన్నిధిలో లేపి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థనతో ప్రారంభించండి. దేవునితో సహవాసాన్ని నేర్పించండి కుటుంబానికి. అప్పుడే ఆ దినానికి కావలసిన దీవెనలు మీకు దొరుకుతాయి. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. 21వ వచనం మనం చదువుదాం. 16, 21. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకుని ఎండ వేడిమికి అది కరిగెను. చూసారా? కాబట్టి ఎండ రాగానే ఏమైపోయిందంటే తెలిసిన? ఆ మన్నా కరిగిపోయింది. అంటే ఎండబడిన తర్వాత నేను లేస్తాను, ఎండబడిన తర్వాత ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదాలు కరిగిపోతాయి. దేవుని ఆశీర్వాదాలు దొరకవు. ఉదయకాలమునే లేచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ కొరకు జీవపు మన్నా, ఆశీర్వాదకరమైన మన్నా దేవుడు నీ కోసం కుమ్మరిస్తాడు. ఉదయం లేకుండా, ఉదయం ప్రార్థన చేయకుండా, కుటుంబంగా దేవుని సన్నిధిలో మోకరిల్లకుండా, ఇష్టానుసారంగా రాత్రంతా సమయం వృధా చేసి ఉదయం నాకు నిద్ర లేయడానికి టైం లేదు, ప్రార్థన చేయడానికి టైం లేదు, నా ఇష్టానుసారంగా దినాన్ని ప్రారంభించుకుంటాను, నేనెందుకు ప్రార్థన చేయాలా? జరగరాని అనర్థాలు జరిగిన తర్వాత కన్నీరు కార్చే ముందే ఉదయకాలమునే దేవుని సన్నిధిలో మోకరిల్తే కుటుంబానికి అవసరమైనటువంటి మన్నా దేవుడిస్తాడు. లేకపోతే కరిగిపోయిందంట, మన్నా దొరకలేదు. వాళ్ళు ఉదయం నిద్ర లేకుండా కొంతసేపు అయిన తర్వాత పోయి మన్నాని ఏరుకుంటాంలే అని పోయిన వాళ్ళకి అక్కడ మన్నా దొరకలేదంట. మన్నా లేదు, అయిపోయింది, కరిగిపోయింది. అంతే. దేవుడు ఉదయాన్నే నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఉదయకాలంలో లేదనుకోండి, ఆ దినానికి ఆశీర్వాదాలు మూయబడతాయి. ఆ దినం పొందుకోవాల్సిన దీవెనలు ఆగిపోతాయి. ఏ రోజుది ఆ రోజే పొందుకోవాలి. ఉదయకాలమునే ఆయన మహిమను చూడడానికి నిద్రలేయాలి. నీవు తృప్తి కలిగే విధంగా దేవుడిని ఆశీర్వదించబడాలంటే ఉదయాన్నే తీసుకోవాలి. నువ్వు లేస్తే నీకు, నీ కుటుంబం అంతా లేచి దేవుని సన్నిధిలో కనపడితే కుటుంబం అంతటికి ఆశీర్వాదం. అలాగే ఆలస్యంగా లేచారనుకోండి, ఏమవుతుంది? ఆశీర్వాదాలు కరిగిపోతాయి. ఈ రోజుకి దేవుని కాపుదల ఉండదు, ఈ రోజుకి దేవుని రక్షణ ఉండదు, దేవుడు మనకు తోడై ఉండడు. ఆ తర్వాత ఈ దినం ముగిసిన తర్వాత కన్నీరు గారుస్తాం. ప్రభువా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగింది? ఎందుకు ఈ శోధనలో పడిపోయాను? ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు మరలా సమస్యలు ఏర్పడుతున్నాయి? ఎందుకంటే ఉదయాన్నే దేవుని వెతకడంలే కదా.
వెతకడానికి మనకు సమయం ఉండదు. ఉదయకాలంలో కుటుంబంగా దేవుని సన్నిధి రామ్. ఒకరోజు వస్తే ఒక వారం తర్వాత మళ్ళీ గుడ్ మార్నింగ్ అని చెప్పి దేవునికి మనం గుడ్ మార్నింగ్ చెప్తాం. అని మిగతా దినాలంతా ఉదయం కాలేదన్నట్లు. కానీ ప్రతిరోజు మనము వద్దనుకున్న చెప్పాల్సిన అవసరం లేకపోయినా సెల్ ఫోన్కి మటుకు గుడ్ నైట్ చెప్తాం. లోకానుసారమైన వ్యర్థమైన పనులకు మనం గుడ్ నైట్ చెప్తుంటాం. దేవునికి గుడ్ మార్నింగ్ చెప్తేనే మన జీవితానికి ఆశీర్వాదం. ఈరోజు ఉదయకాలంలో నువ్వు దేవుణ్ణి దర్శించావా? నీ దేవుణ్ణి కలుసుకున్నావా? ఏదో పడతా లేస్తా సెల్ ఫోన్ ఆన్ చేసి వాక్యం వింటున్నావా? నీవు దేవునితో ఏ విధంగా నమ్మకస్తులుగా ఉంటావో, నమ్మకస్తుడైన దేవుడు ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కృప ఉందిలే అని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే, దేవునితో సరైన సంబంధాన్ని పెట్టుకోకపోతే తర్వాత జరిగే అనర్థాలకి మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఆలస్యమైతే ఏమైందంట, మన్నా కరిగిపోయిందంట. కాబట్టి మనం ఎప్పుడైతే ఆలస్యం చేస్తుంటామో మన ఆశీర్వాదాలు మనకు దూరమైపోతాయి. మన జీవితంలో దేవుడి చేయాలని తలపెట్టిన కార్యాలు నిలిచిపోతాయి. దేవుని కార్యాలు ఆలస్యమైపోతాయి, కొన్నిసార్లు లేకుండానే పోతాయి. ఎన్నో కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని, ఎంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని నడిపించాలని దేవుడు వేసిన ప్రణాళికలన్నీ కూడా అనుదినము దేవునితో ఉదయకాల సహవాసం లేనందువల్ల కోల్పోతావు. ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపించాలంటే ఉదయకాలం నా జ్ఞానం సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. ఆ జ్ఞానం పొందుకోవడానికి కుటుంబముగా దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఉదయమున నీడు మహిమను చూస్తారు. ఉదయమున దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. మరి ఉదయమున నీవు నీ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని యొద్ద నువ్వు ఆహారాన్ని పొందుకోవాలి. ఆలస్యమైతే అది కరిగిపోతుంది, లేకుండా పోతుంది. తర్వాత బాధపడేదెవరు? మనమే. దేవుడు ఏ రోజుకి సరిపోయింది ఆ రోజు ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. ఈ రోజుది ఈ రోజే, రేపటిది రేపే. ఈ రోజుది మీ కుటుంబం లేచి పొందుకునిందా? మీరు కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉన్నారా? ఈరోజు మీ కుటుంబ సభ్యులందరూ పడి నిద్రపోతున్నారా? మీ కుటుంబ సభ్యులకి ప్రార్థన చేసే అలవాటు లేదా? దేవుని దర్శించాలనే భయము, భక్తి వారికి లేదా? దేవుని యొద్ద నుంచి వచ్చే ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతున్నారు. దేవుడు ఈ దినం వారి కొరకు దాచిపెట్టిన దీవెనలు వాళ్ళు చేతులార కాలదనుకుంటున్నారు. ఉదయకాలమున మనం దేవుని మహిమతో నింపబడాలి. దేవుడు తన మహిమను ఉదయకాలమున అనుగ్రహిస్తాడంట. మధ్యాహ్నము, రాత్రి కాదు, ఉదయమునే ఆయన ఎద్దుకు మనం చేరుకోవాలి. హల్లెలూయా. ఉదయాన్నే మనం ఆయన చేరుకున్నప్పుడే ఆ పరలోక మహిమ నీ మీద, నీ కుటుంబం మీద ఉదయిస్తుంది. నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నువ్వు తృప్తి కలిగే విధంగా, మీ కుటుంబం తృప్తి కలిగే విధంగా మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి తృప్తికరమైన జీవితాన్ని అనుదినము మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మాతని పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలము జ్ఞానము కలిగి మేము దేవుణ్ణి అనుసరించాలి అని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. ఏ దినానికి కావలసిన జ్ఞానము ఆ దినమును మేము పొందుకోవాలని మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రం నాచా. తండ్రి, అనేక సార్లు తండ్రి ఉదయం నిద్రలేయడానికి బద్ధకస్తం. అయినా బద్ధకస్తులైపోయి ఉదయాన్ని నిద్రలేయలేకపోతున్నారు. అయినా ఉదయకాలంలో ప్రార్థన చేయలేకపోతున్నారు. రాత్రంతానైనా వ్యర్థమైన వాటికి సమయం వృధా చేస్తున్నారు. పనికిమాలిన విషయాలకి రాత్రంతా గడిపి అయినా రాత్రంతా ఏమీ పొందలేనటువంటి మరి నిరాసక్తతో ఉదయకాలం లేలేకపోతున్నారు. సాతాను యొక్క తంత్రములు గ్రహించి తండ్రి
త్వరగానైనా నిద్రపోయి ఉదయకాలమున ప్రభువుని వెతుకుతూ ప్రభు మహిమతో నింపబడే అనుభవాన్ని, దేవుని ఆశీర్వాదాలతో కుటుంబముగా దీవించబడే అనుభవాన్ని మాకందరికి మీరు అనుగ్రహించమని, అనుదినము నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.